కానీ లెక్చరర్స్ కానీ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ వీరితో పాటు మన గ్రామాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి, అలాగే మహిళా సంఘాలకు, రైతు సంఘాలకు, యువకులకు, యూత్ అందరినీ కూడా ఇట్టి సమావేశాన్ని పిలుచుకొని నరేంద్ర మోడీ తెలంగాణకు రావడం ఎందుకు పండుగ రోజు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బెంగాల్ అయిపోయింది, ఒరిస్సా అయిపోయింది, అలాగే ఇప్పుడు తెలంగాణకు వచ్చింది. ఆ ప్రాంతం అంతా కూడా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం వల్ల ఏమి లాభం అని అనేవాళ్ళు, అనుకునే వాళ్లకు ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటే రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి సాధిస్తుంది, రాష్ట్రంలో జరిగే ప్రజలకు ఏ రకంగా ముందుకెళ్ళగలుగుతారో ఇవాళ మనం పెద్ద రాష్ట్రం యూపీ కానీ, బీహార్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా కానీ, ఇక్కడున్న పక్కన మహారాష్ట్ర తీసుకున్నా కానీ ఇలా డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల మనం ఎంత లాభం పొందుతున్నామో ఒకసారి మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. పక్కనున్న మహారాష్ట్రకి వెళ్తే లక్షల ఇల్లు పేదవాళ్ళు కట్టుకుంటున్నాం, రోడ్డు ఫెసిలిటీ బాగా అవుతుంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కానీ ప్రజలకు అవసరమైన ప్రతి అవసరాన్ని కూడా కేంద్రము రాష్ట్ర సహకారంతో ఉంటుంది. తెలంగాణకు వచ్చినకే ఇలా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద పెట్టారు. అది ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తే 1,60,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 60,000 ఈజీఎస్ నుంచి పే చేస్తుంది. అంటే 2,20,000 పేమెంట్. ఆ 2,20,000 పేమెంట్ ఇప్పటి వరకు అయింది, మిగతా పేమెంట్ అన్నీ అయిపోయింది. ఏ ఒక్క స్కీమ్ తీసుకున్నా కానీ కేంద్రం నుంచి వచ్చే డబ్బులు ఇలా గ్రామ పంచాయతీలలో పడ్డ డబ్బులను ఫ్రీజ్ చేసి అకౌంట్లలో డ్రా చేసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకునే పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని. అదే రాష్ట్రము కేంద్రం రెండింటిలో కూడా బీజేపీ, భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మన పార్లమెంట్ ఎన్నికలనే సుమారు 8 పార్లమెంటు గెలిచాం, 75 సీట్ల వరకు, 75 అసెంబ్లీ సీట్లలో భారతీయ జనతా పార్టీకి మన పార్లమెంట్లో మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి రేపు ఏ ఎన్నికలు జరిగినా, ఏది జరిగినా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది. మొన్ననే మనం మున్సిపల్ ఎలక్షన్లు చూసాం, అంతకుముందు సర్పంచ్ ఎలక్షన్లు చూసాం. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ వచ్చిన తర్వాత ఈ మొన్న 5వ తారీఖున నిర్ణయాలు, మొన్న 6వ తారీఖున ఒక మెసేజ్ వచ్చింది. కానీ పశ్చిమ బెంగాల్ రిజల్ట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు భయపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా బెంగాల్ విజయం అనేది మామూలు విజయం కాదు. బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వేల మంది కార్యకర్తలను చంపడం జరిగింది. చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మానభంగము, రేపు, రకరకాల బాధలు పెట్టారు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేశారు. కానీ కార్యకర్తలు 2016లో 3 సీట్లున్న బెంగాల్ 2021 77 సీట్లకు వచ్చింది. ఇవాళ 206 సీట్లకు వచ్చింది. ఇవాళ 8 సీట్లున్న తెలంగాణ రేపొద్దున 80 కాదు. డీలిమిటేషన్ అయినా, డీలిమిటేషన్ కాకపోయినా ఈ తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందని చెప్పేందుకే రేపు 10వ తారీఖు నాడు జరగబోయే సభను నా భూతో నా భవిష్యత్ విధంగా నిర్వహించే పార్టీ సన్నాహాలు చేస్తుంది. అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున, మేము ఊహించలేదు, మేము మొదటేమనుకున్నాం, సరే నియోజకవర్గానికి ఎన్నికలు ఉన్నాయి, ఎట్లా వస్తారు అని చెప్పి కూడా కూర్చున్నాం. కానీ వాళ్ళ బస్సుల డిమాండ్ ఇప్పటికే ఈ జిల్లాలో సుమారు 100 పైచీల బస్సులు బుకింగ్ కోసము ఆర్టీసీ వాళ్ళను మిగతాలు మాట్లాడారు. ప్రైవేట్ బస్సుల కోసం అడుగుతున్నాం, 30 బస్సులు దొరుకుతున్నాయి అని చెప్పారు. మళ్ళీ ఈ లక్షలకి అన్నా దొరుకుతలేదు, 20 వచ్చినాయి అన్నారు. ఇంకా మిగతా వేరే దగ్గర నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి ఇంకెక్కడి దగ్గర నుంచి కూడా ఎంత వీలైతే అట్లా ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేయగలుగుతాం. అది కాకుండా పర్సనల్ కార్ ఉన్న ప్రతి వ్యక్తి కూడా తన కార్లో రావడం జరుగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క సభను పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రజలు సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ, ఆ విజయవంతమైనందుకు, ఎందుకంటే ఎండలు బాగున్నాయి, హైదరాబాద్లో కొంచెం వర్షాలు పడుతున్నాయి, రాత్రి కూడా వర్షం పడుతుంది, ఆడ చల్లగుంది. కానీ మన దగ్గర ఇంకా కూడా ఎండలు బాగున్నాయి. ఈ 2 రోజులు ఎందుకంటే ఇబ్బంది పడకుండా అందరమే ఉదయం బయలుదేరి ఆ రోజు పెద్ద ఎత్తున నా భూతో నా భవిష్యత్తు, ఇందూరు ముందు భాజపా అడ్డానే, ఇప్పుడు భాజపా అడ్డానే, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇందూరు పూర్తి కాషాయ అడ్డగా మారబోతుందని తెలియజేసుకుంటూ
మరొక్కసారి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఇందూరు జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.